ఒకే ఒక్క బ్యాంక్ అకౌంట్, ఒకే ఒక్క ఫిర్యాదు. చిన్న క్లూతో కూపిలాగిన ఖమ్మం జిల్లా పోలీసులు భారీ సైబర్ స్కామ్ గుట్టును రట్టు చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, 500కు పైగా కోట్లు కొలగొట్టిన రాకెట్ను పట్టుకున్నారు. కేటుగాళ్లను కటకటాల్లోకి పంపారు. ఇంతకీ ఇంత పెద్ద స్థాయిలో స్కామ్ నడిపిన సైబర్ ముఠా వెనుక ఉన్నది ఎవరు? ఎలా మోసం చేశారు? ఖమ్మం జిల్లాలో వెలుగులోకి వచ్చిన కుబేర సినిమా తరహా స్కామ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఇక్కడ ముఖాలకు ముసుగేసుకుని కనిపిస్తున్న వీరే సైబర్ నేరగాళ్లు. ముఠాగా ఏర్పడ్డారు. నిరుద్యోగ యువకులే టార్గెట్ చేశారు. ఉద్యోగం ఇస్తామంటూ నమ్మించారు. వారితో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించారు. ఆ అకౌంట్లనే సైబర్ క్రైమ్ వెపన్స్ గా మార్చుకున్నారు. అలా అమాయకుల బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఏకంగా 547 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు ఈ కేటుగాళ్లు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజరు పోలీస్ స్టేషన్లో సాయి కిరణ్ అనే యువకుడు గతేడాది డిసెంబర్ 24న తన ఖాతాలో అనధికారిక లావాదేవీలు జరుగుతున్నట్టు విఎం బంజరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టడంతో ఈ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. తీగలాగితే అంతర్జాతీయ స్థాయిలో 547 కోట్ల విలువైన సైబర్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. సత్తుపల్లి, కల్లూరు, వేంసూరు మండలాలకు చెందిన మనోజ్ కళ్యాణ్, వికాస్ చౌదరి, ప్రవీణ్, భానుప్రియ, సతీష్, చెన్నకేశవ అనే 6 నిందితులు సత్తుపల్లి ఏరియాకు చెందిన నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపారు. నిందితులు కుబేర సినిమా తరహాలో ఒక్కో సేవింగ్ అకౌంటుకు 3,000 నుంచి 5,000, కరెంట్ అకౌంటుకు 10,000 వరకు ఇచ్చి నిరుద్యోగులతో అకౌంట్లను ఓపెన్ చేయించుకున్నారు. అకౌంటుకు సంబంధించిన కిట్ రాగానే వారే తీసుకుని సైబర్ నేరాలకు వాడుకునేవారు. అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నేరస్తులతో జతకట్టారు. కంబోడియా, హైదరాబాదులో కాల్ సెంటర్లు నిర్వహిస్తూ వాటి ద్వారా మ్యాట్రిమోనీ, రివార్డు పాయింట్లు, గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్లో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడేవారు. బాధితులు ఎవరైనా వీరి మాటలకు ఆకర్షితులైతే వారిని టెలిగ్రామ్ గ్రూప్లలో సభ్యునిగా చేర్చి తరువాత వారికి మోసపూరిత లింకులు, ఏపీకే ఫైల్స్ పంపి వారి అకౌంట్లో నుంచి డబ్బులు కాజేసేవారు. ఆస్ట్రేలియా సిటిజన్స్ తో పాటు మన దేశంలోని పలు రాష్ట్రాల్లో అమాయకులను ఇలా మోసం చేశారని పోలీస్ ఎంక్వైరీలో గుర్తించారు. 18 మందిని అరెస్టు చేశారు. మరో 4 ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు. కొంతమంది ఆస్ట్రేలియన్ సిటిజన్ కూడా చీట్ చేయడం జరిగింది. అది మనం ఏమి చెప్పినైతే అందరూ మాక్సిమం ఇండియన్ సిటిజన్ కి చీటింగ్ చేసి ఇది సైబర్ ఫ్రాడ్ చేసి డబ్బు ఇక్కడ నుంచి బయట పంపించి కొన్ని కమిషన్ తీసుకొని అని ఆ డబ్బుకి అక్కడ కంబోడియాలో ఉన్న చైనీస్ ఏజెంట్స్ ఉంటారు వాళ్ళకి పంపించడం జరిగింది. తర్వాత సేమ్ డబ్బుకి విత్డ్రా చేయడం జరిగింది, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కొన్ని డాలర్లో కన్వర్ట్ చేసింది, కొన్ని అయితే క్రిప్టో కరెన్సీ ద్వారా మళ్ళీ ట్రేడింగ్ చేసి కన్వర్ట్ చేయడం జరిగింది. చూశారుగా, ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కారు. కష్టపడకుండానే కోటీశ్వరులమైపోవాలనుకున్నారు. తాము ఏం చేసినా దొరికిపోములే అనుకున్నారు. ఆదాయం కోసం అడ్డదారులు తొక్కారు. చివరకు పోలీసులకు చిక్కి చెప్పకూడు తింటున్నారు.